పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. అది అలా వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవరి క్యాసెట్ విన్నాను, రాంగు చూడుసు. ఏంటి అలా చూస్తున్నావు? అతను నీకు తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొక్కితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి, ఈ బండి నాదిరా. దివ్య ఇక్కడే ఉందిరా, పక్కనే ఉంది. ఏదో ట్రై చేయి. గో 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 గో. కమాన్ కమాన్. ఓకే. రాధి, పేపర్ ఎక్కడుంది? హాల్లో ఉంది దివ్య. హాల్లోకి వస్తున్నావా? ఓకే. మీరు పేపర్ మీరు చదువుతున్నా? మీరు చదవండి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు యాక్చువల్లీ. 4th పేజ్ లో వన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ప్లీజ్. సారీ. అప్పుడే డ్రీమ్ వేసేవారా వాసు? ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఈయనేంటి ఇక్కడ? నాన్న, రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా.